అందరికీ హాయ్. Hi. మణికందన్ గారు, Yes, వెల్కమ్ టు Gauri garu. టాలీవుడ్. Thank you so much. Thanks for all the love. సో మనం చెన్నైలో, తమిళనాడులో ఫుల్గా లవర్ ప్రమోషన్స్ చేసి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాము. మనము ట్రూ లవర్ సినిమాని ప్రమోట్ చేస్తున్నాము. సో తెలుగు లాంగ్వేజ్తో మీకుండే అసోసియేషన్ గురించి కొంచెం చెప్పండి. తెలుగు లాంగ్వేజ్ అసలు నాకేమో కొత్తది కాదు. ఇంకా ఒక 2012 నుంచి 12 కూడా కాదు 11 నుంచి ఐఎమ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఐ యూస్ టు వర్క్ ఇన్ హైదరాబాద్. చాలా సినిమాస్ రాసేవాడిని, కానీ చాలా తెలుగు సినిమాకి డబ్బింగ్ చెప్పేవాడిని. సో తెలుగు నేర్చుకోవడం అక్కడి నుంచి కుదిరింది ఒక 2011 నుంచి. మధ్యలో తమిళ సినిమాలో యాక్టర్ అయ్యడం వల్ల అయ్యాను కాబట్టి అందులో ఏదో ఒక టచ్ మిస్ అయింది. కానీ అసలు దానివల్లనే ఆ ఫ్లూయెన్సీ కొంచెం తక్కువగా వస్తుంది ఇప్పుడు. 2014 ఆ టైంలో ఇంకా చక్కగా మాట్లాడేవాడిని. ఇప్పుడు అసలు ఏదో ఒక టచ్ లేదు కాబట్టి అదేదో కొంచెం ఫ్లో తగ్గింది. టచ్ లేదని చెప్పి ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఇది బాగానే ఉంది, ఇది బాగుందా? అందరూ ఇప్పుడు మీరు చూడండి, అందరు బాగానే కామెంట్స్లో చెప్పండి బాగుందని చెప్పండి. కానీ నేర్చుకున్నా, నేర్చుకుంటున్నాను. సో యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఇలా ఉన్నట్టే యాక్చువల్లీ తమిళ్లో నాకు కూడా అదే ప్రాబ్లం ఉండింది. నేను కూడా ఇక్కడ నుంచి వచ్చాను. లేదు, అబద్ధం. చాలా చక్కగా తమిళ మాట్లాడుతున్నారు గౌరీ గారు. ఐ హ్యాడ్ టు టెల్, సారీ, ఉண்மையை சொல்றதுக்கான நேரம் வந்துருச்சு. నిజం చెప్పడానికి టైం వచ్చింది అని చెప్పారు. Thanks for the dubbing. She is a fantastic actress, and every time she has the respect towards the other language, and the efforts that she made in learning the language is tremendous, and it reflects in the film. She herself dubbed in both the languages, and so did I. Please do watch and let us know. So ఈ సినిమా మన ఇద్దరికీ చాలా స్పెషల్, ఎందుకంటే మీకు తమిళం తెలుగులో రిలీజ్ అవుతుంది, నాకు తమిళం తెలుగులో రిలీజ్ అవుతుంది. అండ్ మీరు చూస్తూ వస్తే తెలుగు ఇండస్ట్రీ అండ్ తమిళ ఇండస్ట్రీ, ఐ థింక్ దెవ్ బీన్ గోయింగ్ ఆన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. తమిళ సినిమాలు అన్నీ తెలుగులో డబ్ అయ్యేవి, తెలుగు సినిమాలు అన్నీ తమిళ్లో డబ్ అయ్యేవి. సో జస్ట్ టు ఈజ్ యూ అవుట్, ఐ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్. మీరు అడుగుతున్నారా? అవును, అడగకూడదా? అడగండి సమాధానం ఇవ్వాలి కదా. మీరు బాగానే ఇస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. సో అఫ్ కోర్స్ మా సినిమాలో కూడా మ్యూజిక్ చాలా చాలా బాగా వచ్చింది. అండ్ తమిళ్లో చూసుకున్న, తెలుగులో చూసుకున్న లిరిక్స్ కానీ, పాటల ట్యూన్ కానీ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. సో ఐ వాంట్ స్టార్ట్ ఆఫ్ విత్ సాంగ్స్. మన సినిమా సాంగ్స్? నో, జస్ట్ నేనేం పాడబోట్. అబ్బా, నేనేం పాడట్లేదండి. స్టార్ట్ విత్ సాంగ్స్ అంటే నేను సాంగ్స్ గురించి క్వశ్చన్స్ అడుగుదామని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మాకు బేసికలీ తెలుగులో వచ్చిన సాంగ్స్ చాలా సాంగ్స్ తమిళ్, ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూసుకుంటే తమిళ సాంగ్స్ అని తెలుగులో డబ్ అయ్యాయి. ఇక్కడ చాలా చాలా పెద్ద హిట్స్ ఇక్కడ కూడా సేమ్ ఆ లెవెల్లోనే ఇక్కడ కూడా హిట్స్ అయ్యాయి. సో నేను ఇక్కడ తెలుగు సాంగ్స్ చెప్తాను, తమిళ్లో ఏంటని మీరు చెప్పాలి. ది కరెస్పాండింగ్ తమిళ సాంగ్. యా, ఓకే, ఐ విల్ ట్రై. సరే, ఆఫ్ కోర్స్, ఐ విల్ సింగ్ ద ట్యూన్ ఆల్సో. లైక్ ఒక లైన్ పాడతాను. సో ఐ థింక్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యు. ఓకే, ఫస్ట్ ఈ హృదయం. యామా చేసావు ఇన్ తెలుగు, విన్నై తాండి వరువా ఏం తమిళ. నెక్స్ట్ లైన్ ఏంటి? ఉడైతా ఇనురుంగవే మరుయిదయం. సో దట్ సాంగ్స్ నేమ్ ఇస్ ఓమన పన్నే. నో, హుసాన అంద నేరం అంత నేరం కన్ పార్త్. ఓమన పన్నే will not start like this. అదే వేరే సాంగ్. టెస్ట్ చేశా, స్మార్ట్ లేదా. ఓకే, నెక్స్ట్. నీ ఎదలో నాకు చోటెవత్తు. ఎన్ కాదల్ సొల్లే అవరా ఇన్ తెలుగు, అవరా ఇన్ తెలుగు, పయ్యా ఇన్ తమిళ్. యువన్ శంకర్ రాజా మ్యూజిక్, and he is the singer. ఉన్మై మరైతాலும் మరయాదడి. చూసారా? నెక్స్ట్. ఓరు లేదు, నేను తమిళ్లో పాడేస్తున్నాను. నాకు ఎందుకంటే 2 లాంగ్వేజెస్లో నేను పాడినా కాబట్టి నాకు తమిళ్ వస్తుంది. ఒక మారు కలిసిన అందం అழகான இலையுதிர் காலம்.
గజనీ ఎస్ ఇన్ తమిళ్, గజనీ ఇన్ తెలుగునా? గజనీ యూనివర్సల్ హిందీలో కూడా గజనీ. ఎస్ మన రాకేంద్ర గారు హిస్ ఫాదర్ రోడ్ ద లిరిక్స్. ఓ లవ్లీ. సో మా తెలుగు సినిమాకి డైలాగ్స్ రాసిన రాకేంద్ర మౌళి గారి ఫాదర్ వెన్నెలగంటి గారు. సో ఆయన ఈ సినిమాకి అండ్ హిస్ బ్రదర్ శశాంక్ అన్న, మౌలీస్ బ్రదర్ శశాంక్ అన్న ఫస్ట్ ఫిల్మ్ ఇస్ గజనీ. ఓ యా, సెకండ్ ఫిల్మ్. బట్ ఫస్ట్ ఫిల్మ్ రాకేంద్ర గారు హస్ డన్ అన్ అమేజింగ్, absolutely brilliant job in Lover. True Lover. ఓకే నెక్స్ట్. Yes. అమ్మాయే సన్నగా అరనవ్వే ஆழ்த்தின்னும் புன்னகை கையோடு நான் கைக்குட்டையில் நான் பிடித்து கையோடு மறைத்து கொண்டேன். ఓకే నెక్స్ట్. నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ వెయిట్, కాక కాక ఇన్ తమిళ్ గర్స్నా. Yes, right. Yeah. కరెక్ట్. అసిన్ అండ్ వెంకటేష్ గారు. గారు. ఎందుకో ఏమో ఎన్నం తీరాలేదు కనవిల్, ఆయన finish కూడా చేయలేదు. కణగలేదు జీవా, ఎస్ కో కో. హరీష్ జయరాజ్. సినిమా పేరు చెప్పండి. అక్కడనా? ఇక్కడ. ఓ ఐ మీన్ ఇక్కడనా? నేనే ఇక్కడికి వచ్చాను. సారీ, ఎక్కడ ఉన్నా తెలియట్లేదా? అవును. సినిమా పేరు ఎవరు గుర్తు రావట్లేదా? అదేదో ఒక, అది మన స్టాంప్ లాగా ఉంటుంది కదా, అది ఏమంటారు? రంగం. కరెక్ట్, ఇప్పుడే గుర్తొచ్చింది. రంగం కరెక్ట్. ఐ థింక్ ఐ డబ్డ్ ఫర్ దట్ ఫిల్మ్. రియల్లీ? ఏదో ఒక స్మాల్ రోల్స్ కి ఐ డబ్డ్. ఎస్, ఇప్పుడే గుర్తొచ్చింది. తెలుగులో చెప్పారా? తమిళ్లో తెలీదు, అడిగాను. నాకెలా? తెలుగులో చెప్పాను. యా. He's done a absolutely amazing job. Thank you. ఓకే, మీరు సాంగ్స్ చాలా ఈజీగా చెప్పేస్తారు. ఐ యాక్చువల్లీ హ్యావ్ ఇంకా ఈజీ థింగ్స్ జస్ట్ టు ఈజీ అవుట్ ఈవెన్ మోర్. సో ఐ హ్యావ్ అ కపుల్ ఆఫ్ తెలుగు ఫిలిం నేమ్స్. అంటే తెలుగులో మాకు ఆ సినిమాలు ఏంటో నేను ఆ టైటిల్ చెప్తాను, మీరు తమిళ్లో అంటే చెప్పాలి. ఓకే. ఫస్ట్ ఫిలిం ఏం మాయ చేసావి. ఏమొచ్చేసావి? సున్నతల్లి. నేను చెప్పానా? ఇది చాలా ఈజీ కదా. లైక్ తమిళ ఫిల్మ్. ఆల్ ద క్వశ్చన్స్ దట్ ఐ హావ్ ఆర్ గోయింగ్ టు బి దిస్ ఈజీ ఓన్లీ. అయితే ఓకే, అయితే పాస్. ఓకే, ఫస్ట్ చూసారా ఎంత ఈజీగా చెప్పేస్తారు. మిగతా ఉన్న 4-5 కూడా ఐ థింక్ అంతే ఈజీగా చెప్తారు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఇది యాక్చువల్లీ ఒక సాంగ్ అనమాట. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న ఖుషి సినిమాలో సాంగ్. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. యాక్చువల్లీ ప్రాబ్లీ ఆ టైటిల్ అక్కడి నుంచి వచ్చింది అనుకుంటా. తమిళ్లో ఈ సినిమా అయితే ఉంది, పెద్ద హిట్. నేను తమిళ్లో యాక్టర్స్ పేర్లు చెప్పేస్తే మీరు చెప్పేస్తారేమో. చెప్పాలా? ఫస్ట్ ఒక్క క్లూ ఇస్తా. హీరో గారి పేరు చెప్పాలా, హీరోయిన్ గారి పేరు చెప్పాలా? ఫస్ట్ హీరోయిన్. అన్నీ ఈజీగా అడుగుతారు కదా. ధనుష్ గారు. ఓకే. రెడీ నీ మోహిని. సూపర్. నెక్స్ట్ ఐ థింక్ దిస్ ఇస్ అ కల్ట్ ఫిలిం, 7G బృందావన్ కాలనీ. అచ్చో, ఇంత కష్టమా? టైం కావాలా మీకు? అవునండి, ఇంత కష్టమైన క్వశ్చన్ కదా. 7G రెయిన్బో కాలనీ ఇన్ తమిళ్. నెక్స్ట్ ఒక్కడు గిల్లి. చూసారా ఎంత ఈజీ. నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్లీ ఇది అడిగిన క్వశ్చన్, మీరు ఇప్పుడు కూడా చెప్పేస్తారు. రంగం. బికాస్ యూ హ్యాడ్ దట్. ఓకే, సూపర్. నౌ ఐ హ్యావ్ a few famous Telugu dialogues. ఫేమస్ అంటే ఐ థింక్ ఇవన్నీ తమిళ్ నుంచి డబ్ అయిన తెలుగు సినిమాలే. అక్కడ ఎంత హిట్ అయ్యాయో ఇక్కడ కూడా అంతే హిట్ అయ్యాయి. సో ఐ థింక్ నేను ఆ మాడ్యులేషన్ నా డైలాగ్ చెప్తేనే మీకు తెలుగు చాలా బాగా కూడా వస్తుంది. కాబట్టి ఫస్ట్ వన్ చూద్దాం. నాన్న పందులే గుంపులుగా వస్తాయి. సింగదాదావన్. I know. శివాజీ. Yes. ఓకే, నెక్స్ట్ నేను ఒక్కసారి చెప్తే 100 దడవ సున్న మాదిరి. చూసా, ఇదేదో బాగుంది. నేను సగం తెలుగులో చెప్తున్నా, సగం తమిళ్లో చెప్తున్నా. యా. భాష.
భాష. ఎస్ కరెక్ట్. నెక్స్ట్ ఏ దిస్ ఇస్ అ క్యూట్ వన్. దిస్ ఇస్ లైక్ ఇది ఒక చాలా పాపులర్ మీమ్ డైలాగ్ అనమాట మా తెలుగు దీంట్లో. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు, నేను ఎప్పుడు ఫ్రీయే. విఐపియా? విఐపి. ఎస్ విఐపి. ధనుష్ గారు. అయిపోయిందా క్వశ్చన్స్? ఇంకా లాస్ట్ యాక్చువల్లీ అన్ని చెప్పేస్తున్నారు. దిస్ ఇస్ ద మోస్ట్ పాపులర్ డైలాగ్ అబౌట్ లవ్. ఎవరైనా అబ్బాయిని చూసినప్పుడు కానీ, ఒక అబ్బాయి అమ్మాయిని చూసినప్పుడు కానీ, లైక్ హౌ సింబు టెల్స్, సింబు గారు ఉనగట్ల ఎవలో పొన్నారు. నేను ఇంకా క్వశ్చన్ కూడా అడగలేదు, నేను అప్పుడే చెప్పేసా. చూసారా? నిజంగా అదే, నిజంగా అదే చెప్తున్నారా? చూసారా టెలిపతి, చూసారా? లవర్ ట్రూ లవర్ బేసికలీ. ఇప్పుడు నేను మన లవర్ నుంచి ఒక డైలాగ్ చెప్తే ఆ డైలాగ్కి సమాధానం జవాబులు ట్రూ లవర్ నుంచి రావాలి. దానికి నేను రిప్లై తెలుగులో అంటే నా డైలాగ్ తెలుగులో చెప్పాలా? ఛాలెంజ్ యాక్చువల్లీ. ఓకే, నేను ఏ డైలాగ్ అయినా చెప్పొచ్చు ఇన్ ఫిల్మ్, ఏ డైలాగ్ అయినా చెప్పొచ్చు. సిన్స్ యు నో షీ కెన్ టెల్ బికాజ్ షీ నోస్ ది ఫిల్మ్ ఎంటైర్లీ, లైక్ సో షీ కెన్ షీ ఇస్ వెరీ ఇంటెలిజెంట్. ఓకే ఓకే సన్మాన సభ కాదు, డైలాగ్ చెప్పండి. ఓకే, ఏ డైలాగ్ చెప్తా? ఈ డైలాగ్ ఓకే ఓకే. అయ్యో సారీ ఐమ్ లేట్. వెయిట్ பண்ணிக்கலாம்ல. వెయిట్ చేసి చూసాను, నువ్వు రానే లేదు. Oh my god, you said it. వెయిట్ పని పాతే నీ వరవే. Very nice, she said it. యా, అంటే నాకు తమిళ్లో డైలాగ్స్ అన్నీ ఇంకా నాకు ఎలాగో లాంగ్వేజ్ అంటే ఇక్కడ అమ్మాయిని అక్కడ చేయడం అనేది ఇట్స్ నాట్ అ లిటిల్ ఈజీ థింగ్. భాష కరెక్ట్గా నేర్చుకోవాలి, మనం తప్పు చేయకూడదు, ఎందుకంటే వీళ్ళందరూ తమిళ్లో నిష్ణాతులు. సో వీళ్ళ ముందర నేను తప్పుగా మాట్లాడకూడదని నేను యాక్చువల్లీ అన్ని డైలాగులు చాలా బట్టి కొట్టేశాను అనమాట. సో దాని అర్థం నాకు తెలుసు కాబట్టి తెలుగులో ఏంటో ఈజీగా ఐ కెన్ ట్రాన్స్లేట్. వావ్, గివ్ ఇట్ అప్ ఫర్ గౌరీప్రియ. గివ్ ఇట్ అప్ ఫర్ గౌరీప్రియ వద్దు కానీ గివ్ ఇట్ అప్ ఫర్ ట్రూ లవర్. ద ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ ఆన్ February 10th. Give it up and please don't give up. ఖచ్చితంగా మీరందరూ సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. హీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. And so did she. అయ్యో నో, వి బిన్ వెరీ వెరీ ఎక్సైటెడ్. మా సినిమా తమిళ్లో వస్తుంది అండ్ తెలుగు ఆడియన్స్ కూడా రీచ్ అవ్వడం అనేది నిజంగా మాకు చాలా చాలా పెద్ద విషయం. సో థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ సార్ అండ్ మారుతి సార్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు అస్ అండ్ టు ద స్టోరీ అండ్ ఫర్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్. సో సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.